యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మధ్యానాద్భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్. సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వంతకాసి లులితాత్ పతతాం విమానా. ఓ జగన్నాథ, నీ పాదపద్మములను భక్తి శ్రద్ధలతో ధ్యానించుట వలనను, నీ భక్తుల యొక్క పవిత్రమైన కథలను వినుట వలనను ప్రాణులకు కలుగు ఆనందము నిరుపమానము. అట్టి ఆనందము బ్రహ్మానందమునందు కూడా లభింపదు. ఇంకా స్వర్గలోకమునందు విమానములలో సంచరించే పుణ్యాత్ముల పుణ్యము క్షీణించగనే కాలము అనే ఖడ్గము ఛేదించి వేయగా వారు స్వర్గలోక విమానముల నుండి క్రిందికి పడిపోతారు. అట్టి వారికి అక్షమైన ఆనందము ఎలా లభిస్తుంది? వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. ధ్రువుడు అద్భుతమైన తపస్సు ఆచరించాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. మైత్రేయ ఉవాచ. త ఏవముత్సన్న భయా ఉరుక్రమే కృతాపనామాహ ప్రయోస్త్రివిష్టపం. సహస్రశీర్షాపి తతో గరుత్మతా మధోర్వనం భృత్యదిదృక్షయా గతః. తవైధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం. తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. తద్దర్శనేనాగత సాత్వసక్షితౌ అవందతాంగం వినమయ్య దండవత్. దృగ్భ్యాం ప్రపశ్యం ప్రబిబన్నివార్భకః చుంబన్నివాస్యేన భుజైరివాశ్లిషన్. తతం వివక్షం తమతద్విదం హరిః జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః. కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే.
స వై తదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మనిర్ణయ తం భక్తిభావోభ్యగృణాత సత్వరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితి. మైత్రేయుడు అన్నాడు, ఓ విదురా, పరమేశ్వరుడు ఈ విధంగా పలికినంతనే దేవతల భయం తొలగిపోయింది. పిదపవారు పరమాత్మకు నమస్కరించి స్వర్గలోకానికి వెళ్ళారు. అనంతరం ఆ విరాట్ పురుషుడు మృత్యుని చూడగోరి గరుత్మంతుని అధిరోహించి మధువనానికి వచ్చాడు. ఆ సమయమున ధ్రువుడు తీవ్రమైన యోగ సమాధి ద్వారా ఏకాగ్రచిత్తముతో విద్యుత్ ప్రభల వలె దేదీప్యమైన ఆ ప్రభువు మూర్తిని తన హృదయమును ధ్యానిస్తూ ఉన్నాడు. హృదయమునందలి ఆ స్వామి యొక్క దివ్య స్వరూపము తిరోహితము కాగా వెంటనే ధ్రువుడు కన్నులు తెరిచాడు. అప్పటి వరకు ధ్యానమగ్నుడే ఉన్నాడు ధ్రువుడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఎలా ప్రత్యక్షం అయ్యాడు? మనస్సులో ముందర ఆయన స్వరూపం ఒక్కసారి అంతర్ధానం అవ్వగానే ఇదేమిటి అన్నట్టు కళ్ళు తెరవగానే స్వామివారికి అని. పరమాత్మ ఎప్పుడు కూడా అంతర్బహిస్ సర్వం వ్యాప్త నారాయణ స్థిత, లోపల బయట అంతటా ఉన్నాడు. ముందర మీ లోపల దర్శనం ఇచ్చిన తరువాత ఆ తర్వాత బయట మీకు చర్మచక్షువులోకి కనిపిస్తాడు. మామూలుగా మానవ మాత్రుడు కనిపించినట్టుగా ఉన్నది. సర్వాంతర్యామిగా చూడగలిగినప్పుడే ఆయన మనకి కనిపిస్తాడు. కానీ ఏదో ఒక గుళ్ళోనే ఉన్నాడు అనుకున్నప్పుడు అది కేవలం మనం వెళ్ళి చర్మచక్షులతో దర్శనం చేసుకుని రావడమే, కానీ అది నిజమైన దర్శనం కాదు. ఆ సమయమున ధ్రువుడు తీవ్రమైన యోగ సమాధి ద్వారా ఏకాగ్రచిత్తముతో విద్యుత్ ప్రభల వలె దేదీప్యమైన ఆ ప్రభువు మూర్తిని తన హృదయమును ధ్యానిస్తూ ఉన్నాడు. హృదయమునందలి ఆ స్వామి యొక్క దివ్యస్వరూపము తిరోహితము కాగా వెంటనే ధ్రువుడు కన్నులు తెరిచాడు. ఏమిటి అని. అప్పుడు ఆ శ్రీహరి యొక్క అదే రూపము ఎదుట నిలిచియుండుటను చూశాడు. అదే స్వరూపం కనిపించింది. బాలుడైన ధ్రువుడు ఆ పురుషోత్తముని దర్శనమవుటతోడనే సంభ్రమాశ్చర్యములకు గురి అయ్యాడు. వెంటనే అతడు ఆ స్వామికి సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. పరమేశ్వరుని అద్భుత రూపమును కన్నులతో త్రాగుచున్నట్లుగాను, ముఖముతో ముద్దు పెట్టుకొనుచున్నట్లుగాను, బాహువులతో ఆలింగనము చేసుకొనుచున్నట్లుగాను మొదలగు దివ్యభావములలో మునిగి పరవశుడైపోయాడు బాలుడు. అద్భుతం. చిన్న పిల్లవాడికి కోరుకున్నది దొరికిపోగానే ఒక్కసారిగా దాన్ని పట్టుకుని ఎలా ఆడుకుంటాడో, శ్రీమన్నారాయణుడి స్వరూపాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుని పాదాల మీద పడిపోయి లోపల మునిసిపోతూ అలా అలా ఆలింగనం చేసుకుంటూ ముద్దులాడుతూ అట్లా ఉండిపోయాట. యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే అంటాడు భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం 17వ శ్లోకం. ఆత్మతృప్తి, ఆత్మలోనే రమించేవాడికి మరో పని ఉండదు. చిన్న బాలుడు ఎంత గొప్పగా, ఇక్కడ వివరణ కూడా చూడండి. ఒక్కసారి తన్మయత్వం చెందిపోయాడు, నాకు దొరికిపోయింది అని చెప్పి పిల్లవాడు ఎలా ఆడుకుంటాడో అట్లాగా మునిగి తేలాడు. ధ్రువుడు చేతులు జోడించి ఆ ప్రభువును స్తుతించడం ప్రారంభించాడు. కానీ ఆ దేవదేవుని ఎట్లు స్తుతించాలో చిన్నపిల్లవాడికి అతనికి తెలియలేదు. సర్వజ్ఞుడైన శ్రీమన్నారాయణుడు అతని మనస్సులోని అభిలాషను గ్రహించాడు. పిమ్మట కరుణాళు అయిన ఆ శ్రీహరి వేదమయమైన తన శంఖముతో ఆ బాలుని చెక్కిళ్లను స్పృశించాడు. ఎందుకయ్యా శంఖం అంటే? నాదం అండి. వేదము, శబ్ద బ్రహ్మము. ఒక్కసారి శంఖంతో అలా తాకాడు. ధ్రువుడు మున్ముందు శాశ్వత స్థానమును అలంకరింపదగి ఉన్నాడు. భగవంతుని దివ్య శంఖస్పర్శ కలిగినంతనే ఆ ధ్రువునకు వేదమయమైన దివ్యవాణి ప్రాప్తించింది. అతనికి జీవబ్రహ్మస్వరూప జ్ఞానము లభించింది. వెంటనే అతడు భక్తిపూర్వకముగా ధైర్యంతో విశ్వవిఖ్యాత మహిమాన్వితుడైన శ్రీహరిని ఇలా స్తుతింపసాగాడు. ధ్రువౌవాచ యోంతః ప్రవిశ్య మమ వాచమిహం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాం సహస్రచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. పురుషోత్తమ, నీవు సర్వశక్తి సంపన్నుడవు,
నీవే నా అంతఃకరణమున ప్రవేశించి సుప్తమయ్యున్న నా వాణిని నీ తేజస్సు ద్వారా జాగృతమునర్చావు. అలాగే నా కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ప్రాణములను చైతన్యవంతములు గావించావు. సకల ప్రాణులలో అంతర్యామివైయున్న నీకు నా నమస్కారము. ఏకస్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాక్షయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్వానువిశ్య పురుషస్తద సద్గుణేషు నానేవ దారుషు విభావసు వద్విభాసి. పరమాత్మ, నీవు త్రిగుణాత్మకమైన నీ మాయాశక్తి ద్వారా మహదాది సంపూర్ణ ప్రపంచమును సృష్టించి అంతర్యామి రూపముతో అందు ప్రవేశిస్తావు. అంతేకాదు ఆ జగత్తు యొక్క వస్తువుల శబ్దాది గుణములను గ్రహించునట్టి ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతారూపుడవై ఒకే అగ్ని ఉపాధి భేదములచే వేర్వేరు కట్టెల యందు వేర్వేరు రూపములతో భాసిల్లుచుండునట్లు నీవు ఒక్కడవే అయినను వివిధ ప్రాణులలో అనేక రూపములతో భాసిల్లుతూ ఉంటావు. త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధైవ నాథ భవత్ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్తబంధో. ఓ జగన్నాథ, సృష్టి ఆరంభమున చతుర్ముఖ బ్రహ్మ నిన్ను శరణుజొచ్చి నీవు ప్రసాదించిన జ్ఞాన ప్రభావమున నిద్ర నుండి మేల్కొనిన వాని వలె ఈ జగత్తును చూశాడు. దీనబంధు, నీవు తాపత్రయముల వలన విలవిలలాడుచున్న వారికి ఆత్మబంధుడవు. నీ చరణ కమలములను ఆశ్రయించి ముక్తులైన వారు నీ ఉనర్చిన మేలును ఎలా మరచిపోతారు? నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతోః అర్చంతి కల్పకతరుం కుణపోపభోగ్యం ఇచ్ఛంతి యత్స్పర్శజం నిరయేపి నృణాం. కానీ శమతుల్యమైన ఈ శరీరము ద్వారా అనుభవింపడు విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖములు మానవులకు నరకమునందు కూడా లభిస్తాయి. ఈ సుఖాలు ఇక్కడే కాదు, అక్కడ ఉంటాయి. ప్రభు, నీవు కల్పతరువు వంటి వాడవు. నీ భక్తులకు జనన మరణము వంటి సంసార బంధముల నుండి ముక్తిని ప్రసాదిస్తావు. అట్టి నిన్ను కొందరు భక్తులు విషయ సుఖభోగములలో మునిగిన వారై నీ మాయచే అపహరింపబడిన బుద్ధులు గలవారై భగవత్ప్రాప్తి కొరకు కాకుండా ఇతర కోరికల సాధనకే నిన్ను ఉపాసిస్తూ ఉంటారు. యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మధ్యానాద్భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వం తకాశిరులితాత్ పతతాం విమానాత్. ఓ జగన్నాథ, నీ పాదపద్మములను భక్తి శ్రద్ధలతో ధ్యానించుట వలనను నీ భక్తుల యొక్క పవిత్రమైన కథలను వినుట వలనను ప్రాణులకు కలుగు ఆనందము నిరుపమానము. అట్టి ఆనందము బ్రహ్మానందమునందు కూడా లభింపదు. ఇంకా స్వర్గలోకమునందు విమానములలో సంచరించే పుణ్యాత్ముల పుణ్యము క్షీణించగనే కాలము అనే ఖడ్గము ఛేదించి వేయగా వారు స్వర్గలోక విమానముల నుండి క్రిందికి పడిపోతారు. అట్టి వారికి అచ్చమైన ఆనందము ఎలా లభింపగలదు? విష్ణు కథారతుడగునరు, పోతన గారు అంటారు, విష్ణు కథారతుడగునరు విష్ణు కథల్ చెప్పు నరుని వినిచుండునరు. విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమనుల జేయును. విష్ణు కథను చెబుతున్నవాడు, విష్ణు కథలో నిరతుడైపోయినవాడు, విష్ణు కథలను చెప్పించుకుంటున్నవాడు, వింటున్నవాడు, విష్ణు కథల చర్చలు జరిపిస్తున్నవాడు, చర్చలో పాల్గొన్నవాడు, విష్ణుపతి జలము భంగి విమరుల చేయున్. వాళ్ళందరి దర్శనం వలన, వాళ్ళతో ఉండడం వలన, వాళ్ళ గురించి ఆలోచించిస్తే చాలు. విష్ణుపతి జలము భంగి, గంగానది ఎలా అందరినీ పవిత్రం చేస్తుందో ఆ విధంగా విమరుల చేయున్. అదే మాట ఇక్కడ కూడా వచ్చింది. భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతామమలాశయానాం ఏనాం జసోల్బణమురువ్యసనం భవాద్ధిం నేష్యే భవద్గుణకథామృతపానమత్తః. పరమాత్మ, నిర్మలాత్ములు నీ యందు అవిచ్ఛిన్నమైన భక్తిభావము కలిగినట్టి సత్పురుషుల సాంగత్యమును నాకు ప్రసాదింపుము. చూడండి, అందరూ గొప్పవాళ్ళందరూ కోరుకున్నది తొలుత ఇదే, సత్పురుషుల సాంగత్యము.
అట్టివారి సాన్నిహిత్యములో నేను నీ దివ్యనామ గుణలీలల కథామృతమును గోరుచూ పరవశించిపోతాను. ఫలితంగా వివిధములకు దుఃఖములతో నిండియున్న భయంకరముగు ఈ సంసార సాగరమును నేను అవలీలగా దాటిపోతాను. తేన స్మరంత్యతితరాన్ ప్రియమీశమత్యం ఏ చాన్వధస్సుత సుహృద్గృహ విత్తదారాః ఏ త్వబ్జనాభవదీయ పదారవింద సౌగంధ్యలుబ్ధహృదయేషు కృతప్రసంగాః. పద్మనాభ సర్వేశ్వర, నీ పాదారవింద పరిమళములను ఆఘ్రాణించుచు పరమశులకు మహానుభావులతో సాంగత్యము నెరపువారు మిక్కిలి ఆత్మానందమును అనుభవిస్తారు. అట్టివారు తమకు అత్యంత ప్రియమైన మరణశీలమైన తమ శరీరము పైనను ఆ తనువునకు సంబంధించిన పుత్రమిత్ర కళత్ర గ్రహాదుల మీదను మోహమును కలిగి ఉండరు, అనగా వారిని ఏమాత్రము స్మరించుకొనరు. తిర్యగ్నగద్విజసరీసృపదేవదైత్యమత్యాదిభిః పరిచితం సదసద్విశేషం రూపం సవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మిన యత్ర వాదః. ఓ పరమేశ్వర, నీవు పుట్టుక లేనివాడవు. పశుపక్ష్యాదులు, వృక్షములు, పర్వతములు, సర్పాదులు, దేవతలు, దైత్యులు, మానవులు మొదలగు ప్రాణులతో నిండి ఉన్నది ఈ భూమి. అది మహదాదితత్వములచే నిర్మితమైనది. కార్యకారణాత్మకమగు ఈ జగత్తంతయును నీ స్థూల విరాట్ రూపము. దీనిని మాత్రమే నేను ఎరుగుదును. కానీ వీటికి అతీతమైన అవాంగ్మానస గోచరమైనట్టి నీ నిర్గుణ రూపమును నేను ఎరుగను. కల్పాంతయేతదఖిలం జఠరేణ గృహ్ణన్ శేతే పుమాం స్వదృగనంత సఖస్తదంకే యన్నాభి సింధురుహకాంచన లోకపద్మగర్భే జుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై. పరమపురుష, కల్పాంతమునందు సదసదాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ కుక్షిలో లీనమునర్చుకొని శేషశాయివై యోగనిద్రలో ఉంటావు. అప్పుడు నీ నాభి నుండి ఉద్భవించిన సువర్ణమయమైన పద్మకర్ణికయందు మహాతేజస్వి అయిన బ్రహ్మ ఆవర్భించను. అట్టి పరమాత్మవైన నీకు నా నమస్కారము. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా కూటస్థాది పురుషో భగవాంస్త్యధీశః యద్బుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్తాస్తే. ప్రభు, నీవు నీ అఖండ చిన్మయ స్వరూప దృష్టిలో బుద్ధి యొక్క త్రివిధములకు అవస్థలకు సాక్షివే. నిత్యముక్తుడవు, శుద్ధ సత్వస్వరూపుడవు, సర్వజ్ఞుడవు, పరమాత్మ స్వరూపుడవు, నిర్వికారుడవు, ఆదిపురుషుడవు, షడైశ్వర్య సంపన్నుడవు, త్రిగుణములకు అధీశ్వరుడవు. ఈ జగత్తును రక్షించుట కొరకు నీవు యజ్ఞాధిష్ఠాతమైన విష్ణురూపమును విరాజిల్లెదవు. ఇవన్నింటికంటెను నీవు విలక్షణుడవు. యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయానుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాజ్యం ఆనందమాత్రమవికారమహం ప్రపద్యే. దేవా, విద్య అవిద్య మొదలగు విరుద్ధగతులు గల పిక్కుశక్తులు పరంపరగా నీ నుండియే వెలువడుతూ ఉంటాయి. నీవు ఈ జగత్తునకు కారణుడవు, అఖండ స్వరూపుడవు, అనాదివి, అనంతుడవు, ఆనందమయుడవు, నిర్వికారుడవైన పరబ్రహ్మ స్వరూపుడవు. అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను. సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మం ఆశీస్తధానుభజత పురుషార్థమూర్తే అప్యేవ మర్య భగవాన్ పరిపాతి దీనాం వాశ్రేవ వత్సకమనుగ్రహ కాతరోస్మాన్. ఓ శ్రీహరి, నీవు పరమానంద స్వరూపుడవు. నిష్కామబుద్ధితో నిరంతరము నిన్ను భజించువారు రాజ్యాధికారము మొదలగు భోగముల కంటే మిన్నయైన నీ పాద పద్మములు లభించుటయే అక్షమైన ఫలముగా భావిస్తారు. మైత్రేయోవాచ. అథాభిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమతా భృత్యానురక్తో భగవాన్ ప్రతినంద్యేదమబ్రవీత్. మైత్రేయుడు అన్నాడు, విదురా, సత్సంకల్పము గల ధీశాలి అయిన ధ్రువుడు ఇలా స్తుతింపగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు అతనిని అభినందిస్తూ ఈ విధంగా పలికాడు. ఏమన్నాడయ్యా అంటే, శ్రీ భగవాను వాచ. వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక వేదాహం తే
వ్యవసితం హృది రాజన్యబాలక తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత. వ్రతనిష్టాగరిష్ఠుడవైన ఓ రాజకుమార, నీ హృదయమునందు నెలకొనియున్న నీ సంకల్పమును నేను ఎరుగుదును. అతి దుర్లభమైన సర్వోన్నత స్థానమును నీకు ప్రసాదిస్తున్నాను. నాణ్యైరధిష్ఠితం భద్రయద్భ్రాజిష్ణు ధ్రువక్షితే యత్ర గ్రహర్షత్తారాణాం జ్యోతిషాం చక్రవాహితం మేఢ్యాం గోచక్రవస్థాస్ను పరిస్తాత్ కల్పవాసినాం ధర్మోగ్నిః కశ్యపః శుక్రో మునయో ఏ మనౌకసః చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్సతారకాః. ఓ భద్రా, నీకు ధ్రువలోకమును ప్రసాదిస్తున్నాను. అది తేజోమయము, శాశ్వతము. ఇంతవరకును ఆ లోకమును ఎవ్వరునూ పొందియుండలేదు. దాని చుట్టూను గ్రహములు, నక్షత్రములు, తారాగణములతో కూడిన జ్యోతిశ్చక్రము పొలములో ధాన్యమును నూర్పుచున్నప్పుడు స్తంభము చుట్టూను తిరుగుచుండు ఎద్దుల వలె అవన్నీ సంచరిస్తూ ఉంటాయి. కల్పాంతమున లోకములన్నీ అంతరించినను ఆ ధ్రువమండలము మాత్రము నిలిచియుండును. తారాగణములతో పాటు ధర్మము, అగ్ని, కశ్యపుడు, శుక్రాదులేగాక సప్తర్షులు కూడా దాని చుట్టూను ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ప్రస్థితే తువనం పిత్రా దత్వాగాం ధర్మ సంశ్రయ చత్రింశద్వర్షసాహస్రం రక్షితా వ్యాహతేంద్రియ. ఈ భూలోకమునందు కూడా మీ తండ్రి రాజ్యాధికారమును నీకు అప్పగించే వనములకు వెళ్ళిపోతాడు. నీవు జితేంద్రియుడవై 36,000 సంవత్సరాలు భూలోకము ధర్మబద్ధంగా పరిపాలిస్తావు. తద్భ్రాతర్యుత్తమే నష్టే మృగయాయాం తు తన్మనాః అన్వేషంతి వనం మాతా దావాగ్నింసా ప్రవేశ్యతి ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞైః పుష్కళదక్షిణైః భూత్వా చేహాశిషస్తత్యాః అంతే మాం సంస్మరిష్యసి. నీ తమ్ముడైన ఉత్తముడు మున్ముందు వేటకై అడవికి వెళ్ళి అక్కడ మృత్యుపాలవుతాడు. అతని తల్లి అయిన సురుచి పుత్రప్రేమతో అతని ధ్యాస నుండి బయటపడలేక అడవులలో అతనికై వెతుకుచూ దావాగ్నికి గురి అవుతుంది. నీవు యజ్ఞస్వరూపుడనైన నన్ను దక్షిణలతో కూడిన పెక్కు యజ్ఞముల ద్వారా ఆరాధిస్తావు. ఇచ్చట ఉత్తమమైన భోగములను అనుభవించి అంత్యకాలమును నన్ను స్మరిస్తావు. తతో గంతాసిమర్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాదృశిభ్యస్త్వం యతో నావర్తతే గతః. పిమ్మట సర్వలోక పూజ్యమైన నా పరంధామమునకు చేరుతావు. అది సప్తర్షి మండలము కంటెను ఊర్ధ్వభాగమున ఉంటుంది. అక్కడికి చేరిన వారు మరల తిరిగి రారు. మైత్రేయోవాచ ఇత్యర్చితః స భగవాన్నతిదిశ్యాత్మనః పదం బాలస్య పశ్యతో ధామ స్వమగాద్గరుడధ్వజః సోపి సంకల్పజం విష్ణోః పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగాత్పురం. ఓ విదురా, తర్వాత విష్ణు భగవానుడు ధ్రువుని నుండి పూజలను అందుకున్నాడు. బాలుడైన ధ్రువునకు తన పరమ పదమును ప్రసాదించిన తరువాత శ్రీహరి అతడు చూచుచుండగానే గరుడారూఢుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడును శ్రీమన్నారాయణుని పాదసేవ వలన తన మనోరథము ఈడేరినను ఆయనకు తనివి తీరలేదు. అయినను అతడు భగవంతుని ఆదేశానుసారం తన నగరమునకు వెళ్ళిపోయాడు. తండ్రి ఒడిలో కూర్చోవాలి అనుకున్నాడు పిల్లవాడు. కుదరదంది ఆవిడ. నువ్వు శ్రీహరిని ధ్యానించి తపస్సునర్చి నా కడుపులో పుట్టు, నా కడుపులోకి వచ్చి నా గర్భంలోకి వస్తే నీకు అది ఆ యోగ్యత పొందుతావన్నది. అలాగా అనుకున్నాడు. విష్ణుపదాన్నే పొందాడు మహానుభావుడు. విదురౌవాచ సుదుర్లభం యత్పరమం పదం హరే మాయా వినస్తచ్చరణార్చనార్జితం లబ్ధ్వాప్య సిద్ధార్థమివైకజన్మనా కథం స్వమాత్మానమన్యతార్థవితు. విదురుడన్నాడు, మహాత్మా మైత్రేయ, మాయాధీశుడైన శ్రీహరి యొక్క పరమపదము లభించుట మీదు మిక్కిలి దుర్లభం. అది శ్రీమన్నారాయణుని పాదపద్మములను అనన్యభక్తితో ఉపాసించుట వలననే సాధ్యము. ధ్రువుడు ఎంతయు వివేకము కలవాడు. పైగా ఆయనకు ఒకే జన్మలో పునరావృత్తిరహితమైన పరమపదము లభించింది. అయినను అతడు తనను అకృతార్థుని వలె ఎందులకు తలంచాడు అన్నాడు. మైత్రేయోవాచ మాతుస్తపత్న్యా వాగ్బాణైర్హృది విద్ధస్తుతాన్ స్మరన్
నైక్షన్ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. ఓ విదురా, ధ్రువుని హృదయము అతని సవతి తల్లియగు సురుచి యొక్క వాగ్బాణములచే మిగుల గాయపడి ఉన్నది. ముక్తిప్రదాత అయిన శ్రీహరి ప్రత్యక్షమై వరములను అడుగుము అని పలికినప్పుడు కూడా అతని మనస్సులో సురుచి పలికిన కటువచనములే మొదలుతూ ఉన్నాయి. కనుక అతడు ముక్తిని కోరలేదు. ఇప్పుడు భగవద్దర్శనముచే మాలిన్యము పూర్తిగా ప్రక్షాళితమైనది. ఇప్పుడు అతడు తన పొరపాటునకు పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. ధ్రువోవాచ సమాధినా నైక భవేన యత్పదం సమాధినా నైక భవేన యత్పదం విదుస్సనం దాదయ ఊర్ధ్వరేతస మాసైరహం షడ్భిరముష్య పాదయోః ఛాయాముపేత్యాపగత పృథంమతి అహోపతమమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత భవక్షిరః పాదమూలం గత్వా యాచేయదంతవతు. తనలో తానిలా అనుకున్నాడు ధ్రువుడు. జితేంద్రియులైన సనకాది మహామునులు సైతము పెక్కు జన్మలలో తామునర్చిన సమాధి యోగము ద్వారా మాత్రమే భగవంతుని దర్శింపగలిగారు. నేను 6 మాసములలోనే గరుడారూఢుడైన ఆ దేవదేవుని సాక్షాత్కారమును పొందగలిగాను గాని నేను దేహాత్మాభిమానగ్రస్తుడనై ఉండుటచే భగవంతుని పాదఛాయ నుండి దూరమైనాను. నేను ఎంతటి మూర్ఖుడనో కదా. అహో ఆశ్చర్యము! దురదృష్టవంతుడనగు నా మూర్ఖత్వము ఎంతటిదో చూడుడు. అయ్యో, సంసార బంధములను ఛేదించి వేయునట్టి భగవత్ సాక్షాత్కారమును పొంది కూడా అనిత్యమైన వస్తువునే కోరుకున్నాను. నిత్యమైన బ్రహ్మానందానుభూతిని కోరనైతిని కదా. మతిర్విదూషితా దేవైః పతద్భిరసహిష్ణుభిః యో నారదవచస్తథ్యం నాగ్రాహిషమసత్తమః దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్తైవ భిన్నదృక్ తప్యే ద్వితీయేప్యసతి భ్రాతృభ్రాతృవ్యహృద్రుజా మయైతత్ప్రార్థితం జర్ధం చికిత్సేవ గతాయుషీ ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం భవక్షితమయా చేహం భవం భాగ్యవివర్జితః స్వరాజ్యం యక్షతో మౌఢ్యాన్మానో మే భిక్షితో బత ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారానివాధన. దేవతలు నివసించు స్వర్గము పరమపదము కంటే నిమ్న స్థానంలో ఉన్నది. పైగా స్వర్గంలో భోగములను అనుభవించువారు పుణ్యము క్షీణింపగానే మత్స్యలోకమును పడిపోతారు. అంచేత నేను భగవత్ప్రాప్తి రూప పరమపదమును పొందుటను సహింపలేక వారు నా బుద్ధిని కలుషితం చేశారు. దుష్టుడనైన నేను అందువలనే నారద మహర్షి యొక్క హితోపదేశమును చెవిని పెట్టకపోయాను. ఆత్మ కంటే మరి ఒక వస్తువు లేకున్నను మనుష్యుడు స్వప్నములో తనకంటే అన్యమైన ప్రాణిని కల్పించుకొని భయపడుతూ ఉంటాడు. అలాగే నేను భగవంతుని మాయచే మోహితుడనై సోదరునే శత్రువుగా తలంచి వ్యర్థముగా అతనిని ద్వేషిస్తూ అసూయాను హృద్రోగముచే బాధపడ్డాను. విశ్వాత్ముడైన శ్రీహరిని ప్రసన్నుని చేసుకున్నట్టు చాలా కష్టము. తపస్సు ద్వారా అట్టి దేవదేవుని ప్రసన్నుని చేసుకునియు లౌకికమైన సంసారమునే కోరాను. మృతుడైన వానికి చికిత్స వలె నా కోరిక వ్యర్థమైనది. భవబంధములను ఛేదించి వేయునట్టి ప్రభువును పరమ పదమును కోరక వ్యర్థమైన సంసారమునే కోరుకున్నాను. అయ్యో, నేను ఎంతటి భాగ్యహీనుడనో కదా. నేను మిగుల పుణ్యహీనుడను. ఒక నిర్ధనుడు చక్రవర్తిని ప్రసన్నుని చేసుకుని వడ్లగింజలను యాచించినట్లు ఆత్మానందప్రదుడైన శ్రీహరిని మూర్ఖత్వముతో అనిత్యమైన అభిమానమును పెంచే రాజ్యమును కోరుకున్నాను. మైత్రేయ ఉవాచ న వై ముకుందస్య పదారవిందయోః రజోషస్తాత భవాదృశా జనాః వాంఛన్తి తద్దాస్యమృతేర్ధమాత్మనో యదృక్షయా లబ్ధమనః సమృద్ధయః ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేచ్య యథాగతం రాజాన శ్రద్ధతే భద్రమభద్రస్య కుతో మమ శ్రద్ధాయ వాక్యం దేవర్షేర్హర్షవేగేన దర్శితః వార్తాహర్తురతి ప్రీతోహారం ప్రాదాన్ మహాధనం. మైత్రేయుడు అన్నాడు, నాయనా విదురా, నీ వంటి భక్తులు ముకుందుని పాదార విందమును మకరందమును మాత్రమే గ్రోలుచుండు మధుపం వలె నిరంతరము ప్రభువు యొక్క చరణ రజమునే సేవిస్తూ ఉంటారు. దైవికంగా తమ ముందుకు వచ్చిన వాటితోడనే తృప్తి చెందుచు ఆ పరమాత్ముని సేవలను తమ కొరకై మరి ఏ ఇతర వస్తువును ఎంతమాత్రము కోరుకోరు. మృతి చెందినవాడు తిరిగి వచ్చుచున్నాడని ఇప్పుడు
ఎవరునూ విశ్వసింపలేనట్లు ఆ మహారాజు కూడా తన పుత్రుని పునరాగమన వార్తను నమ్మలేదు. అంతేగాక అతడు నా వంటి భాగ్యహీనునకు అంతటి అదృష్టం పట్టునా అనుకున్నట్టు పాపం. కానీ వార్తాహరుని ద్వారా తన తనయుని ఆగమన వార్తను విన్నంతనే ఆ మహారాజునకు నారదుని వచనములు జ్ఞప్తికి వచ్చాయి. వెంటనే ఆ ప్రభు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అంతటా అతడు ఆ ఆనందంలో వార్తాహరునికి అమూల్యహారమును బహూకరించాడు. సదశ్వం రథమారుహ్య కాతస్వర పరిష్కృతం బ్రాహ్మణైకులరుద్ధైశ్చ పర్యస్తో మాత్యబంధుభిః శంఖదుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిः నిశ్చక్రామ పురాత్తూర్ణమాత్మజాభిः క్షణోత్సుకः సునీతిः సునిచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్ధముత్తమేనాభిజగ్మద్భుతం దృష్ట్వోపవనాభ్యాసే ఆయాంతం తరసారథాత్ అవరుహ్య నృపస్తూర్ణమాసాజ్య ప్రేమ విహ్వలః పరిరేభేంగజం దోర్భ్యాం దీర్ఘోత్కంఠమనః శ్వసన్ విశ్వక్సేనాంఘ్రి సంస్పర్శ హతాశేషాశు బంధనం అథా జిఘ్రన్ ముహుర్మూర్ధ్ని శీతైర్నయనవారిభిః స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథః అభివంద్య పితుః పాదావాశీర్భిశ్చాభిమంత్రితః ననామ మాతరౌ శీర్ష్ణా సత్కృతః సజ్జనాగ్రణీః సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యాహ జీవేతి బాష్పగద్గతయా గిరా యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరిః తస్మై నమంతి భూతాని నిమ్నమాపైవ స్వయం ఉత్తమశ్చ ధ్రువశోభావన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పలకావస్రౌఘం ముహురహతుః సునీతిరస్య జననీ ప్రాణేభ్యోऽపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగస్పర్శ నిర్వృతా పయస్తనాభ్యాం తుస్రావనేత్రజైః సలిలైః శివైః తథాపి శిష్యమానాభ్యాం వీరవీరసువో ముహు. వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చారు గజారూఢులై రథారూఢులై అందరూ. వెంటనే పాపం ధ్రువుణ్ణి దగ్గరకు తీసుకున్నారు. చక్కగా అతడు మునుపటి ధ్రువుడుగాడు. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని దివ్య పాదముల సంస్పర్శచే పాపబంధములన్నీ తొలగి పునీతుడై ఉన్నాడు. పెద్ద కాలం నుండి పుత్రదర్శనము లేక బెంగతోనున్న రాజునకు తన మనోరథము నెరవేరుటతో సంతోషమున ఉక్కిరిబిక్కిరి అగుచూ అతడు తన సూతిని మూర్ధమును పదే పదే మూర్కొనసాగెను. ఆ ఆనందములో మహారాజు కనుల నుండి జాలువారుచున్న చల్లని అశ్రులతో తనయుని అభిషిక్తునిగా తాం చ సంసృజనారాగీం దిష్ట్యా తే పుత్రార్తిః పతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మండలం భువః అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో ధీరాః మృత్యుం జిఘ్యుస్సు దుర్జయం లాల్యమానం జనైరేవం ధ్రువం స భ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టస్తూయమానో విశత్పురం తత్ర తత్రోపసంక్లుప్తైర్లసన్ మకరతోరణైః సంవృందైః కదలీస్తంభైః పూగపోతైశ్చ తద్విదైః చూతపల్లవవాసస్రం ముక్తాదామ విలంబిభిః ఉపస్కృతం ప్రతిద్వారముపాంకుంభైః సదీపకైః ప్రాకారైర్గోపురాగారైః శాతకుంభపరిచ్ఛదైః సర్వతోలంకృతం శ్రీమద్విమానశిఖరద్యుభిః మృష్టచత్వరరథ్యాట్టమార్గం చందనచర్చితం లాజాక్షతైః పుష్పఫలైస్తన్నులైర్బలిభిర్యుతం ధ్రువాయ పతిదృష్టాయ తత్ర తత్ర పురస్త్రియః సిద్ధార్థాక్షతదధ్యం బుధూర్వా పుష్పఫలాని చోపజహృప్రయుంజానా వాత్సల్యాదాశిషः సతీః శృణ్వన్స్తద్వల్గు గీతాని ప్రావిశద్భవనం పితుః మహామణివ్రాతమయే స తస్మిన్ భవనోత్తమే లాలితో నితరాన్ పిత్రాన్యవసద్దివి దేవవతు పయఃఫేన నిభాశ్రయ్యాః దాంతా రుక్మపరిక్షదాః ఆసనాని మహార్ఘాణి యత్ర రౌక్మా ఉపస్కరాః యత్ర స్ఫటికకుడ్యేషు మహామారగతేషు చ మణిప్రదీపా ఆభాం తిలనారత్నసంయుతాః ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైరమరద్రుమైః పూజద్విహంగమిథునైర్గాయన్మత్తమధువ్రతైః వాప్యో వైదూర్యసోపానాః పద్మోత్పలకుముద్వతీః హంసకారండవకులైర్జుష్టాశ్చక్రాహ్మసారసైః उत्तानपादो राजर्षिप्रभावं तनयस्य तं श्रुत्वा दृष्ट्वाद्भुततमं प्रपेदे विस्मयं परं वीक्षोडवयसं तं च प्रकृतीनां च सम्मतम् अनुरक्तप्रजं राजा ध्रुवं चक्रे भुवःपतिम् आत्मानं च प्रवयसमाकलय्य विशां पतिः वनं विरक्तप्रातिष्ठत
తద్విమృషన్నాత్మనో గతిం. రాజర్షి అయిన ఉత్తానపాదుడు అత్యద్భుతమైన ధ్రువకుమారుని ప్రభావమును విని చూచియు మిగుల ఆశ్చర్యచకితుడయ్యాడు. ధ్రువుడు తరుణ వయస్కుడయ్యాడు. అతని తెలివితేటలకును ఉత్తమ లక్షణములకు మంత్రులు అబ్బురపడుతూ ఉన్నారు. అతడు ప్రజల ప్రేమానురాగములకు పాత్రుడవుతూ ఉన్నాడు. తన తనని యొక్క ఈ శుభ లక్షణములను గాంచి మహారాజు ఒక శుభముహూర్తమున భూమండలమునకు అతనిని పట్టాభిషిక్తుని గావించాడు. ఆ భూపతి తాను వయోవృద్ధుడగుచున్న విషయమును గమనించాడు. ఐహిక విషయములో ఎడ విరక్తుడై ఆత్మస్వరూపమును గూర్చి చింతిస్తూ వనములకు వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే నవమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.